ఏంటంటే విశ్వాసం ఉంటే అది జరుగుతుంది. अगर दोस्ती मजबूत रखना है तो एक दूसरे के ऊपर विश्वास भरोसा होना चाहिए. ఏంటంటే మీరు ఫ్రెండ్షిప్ ఉండాలంటే మీరు ఒక విశ్వాసం ఉండాలా, విశ్వాసం ఉండాలా. जो मैं आपको सिखाना चाहता हूँ ఏంటంటే మీకు ఒక నేర్చుకున్నంటే మీకు చెప్తాను. यही चीज अगर आप परमेश्वर के ऊपर विश्वास करें, మీరే దేవుడి మీద విశ్వాस పెడితే, भरोसा करें, ఆశ ఉంచితే परमेश्वर आपको नुकसान होने नहीं देगा. ఏంటంటే మీకే ఏది खेती వచ్చే మీకు ఏ खेती అవుదో आपकी जरूरतों को पूरी करेगा. ఏంటంటే మీకు ఏది అవసరం ఉందో అది దేవుడు తీర్తాడు, तो वो करेगा. అది దేవుడు చేస్తాడు. एक गवाही छोटा सा बताना चाहता हूँ. ఏది ఒక చిన్న సాక్ష్య చెప్పండి నేను ఇష్టపడుతున్నాను. 2 दिन पहले एक भाई ने प्रेयर करवाया. कुछ महीना पहले కొన్ని నాళ్ళ తర్వాత దాని ముందు మాకు ఒక వ్యక్తి ప్రార్థన చేయమని చెప్పారు. मेरा ये सिस्टम है, मेरा नियम ये है प्रेयर करने से, అయితే ఒక ప్రార్థన చేయడానికి ఒక రూల్ ఉంది. क्लियर प्रभु को बताओ. ఏంటంటే మీ పరిస్థితి దేవుడికి అన్ని మీరే శుద్ధిగా చెప్పాలా, క్లియర్గా చెప్పాలా. अब बता कुछ रहे हो कर कुछ और रहे, ये ऐसा नहीं चलता है. మీరు ఏది చెప్తారో ఏది ఒకటి దీనికోసం ప్రార్థన చేస్తే అలా కాదు, మీరు కరెక్ట్గా చెప్పాలా. उसने प्रेयर करवाया. అలా ప్రార్థన చేయమని చెప్పారు, ప్రార్థన చేశారు పాస్టర్ గారు. फलाना मैं दूसरा काम करने जा रहा हूँ, आप दुआ कर दीजिए. ఏంటంటే నేను ఒక నాలని వచ్చి ఇలాంటి ఒక పని చేయడానికి వెళ్తున్నాను, మా కోసం మీరు ప్రార్థన చేయండి. हमने प्रभु से उसको प्रार्थना की कि वो काम के लिए. ఏంటంటే ఆ పని కోసం చెప్పారు, ఆ పని కోసం నేను ప్రార్థన చేశాను. कुछ दिन बाद वो दूसरा जगह काम पकड़ मिल गया. तो ఇంకా ఆ పని లేదు, వేరే జాగాలోనే ఒక పని దొరికింది. जब उसने दूसरा काम को पकड़ा, ये तो अच्छा काम है, फिर अच्छा है. ఏంటంటే ఇంకా వేరే పని దొరికింది, అది మంచి పని అని అదే ఆ పని వాళ్ళు చేస్తున్నారు. कुछ दिन के बाद गड़बड़ हो गया. కొన్ని రోజుల తర్వాత అది మంచిది అన్నారు కానీ అది కొద్ది గడబడ అయిపోయింది. वो जगह उसको काम छोड़ना पड़ा. ఆ పని వదిలేసేది. क्यों? ఎందుకు? उसने प्रभु को क्या बोल रहा हूँ, मुझे वो चाहिए. దేవుడికి ఏంటి అడిగారంటే నేను ఆ పని చేస్తాను, మా కోసం ప్రార్థన చేయమన్నారు. ఇంకా ఒక పని దొరికితే ఆ పని చేశారు, అది పని బంద్ అయిపోయింది. लेकिन आधा दिन में उसने क्या किया? స్టార్టింగ్ లోనే అలా ఏడ్ చేశారు. मेरी बात समझ में आ रहा है? మా మాట మీకు అర్థమవుతుందా? जवाब आपका लेट आए, ఏంటంటే మీకు ప్రార్థనకు జవాబు లేట్ అయితే కూడా अपने विषय को मत छोड़िए. ఏంటంటే మీరు దేనికోసమే ప్రార్థన చేస్తారు, ఆ విశ్వాసం మీరు వదలకూడదు. जब तक ना मिले अपने विश्वास से मत हटिए. ఏంటంటే ఇప్పుడు మీకు ఎంతవరకు మీకు దొరకదు అది అక్కడనే మీరు వదలకూడదు, అది మీరు పట్టుకున్నారా. अगर आप किसी सफर में निकले हैं, ఏంటంటే మీరు ఒక జర్నింగ్ లోనే ఉన్నారా, आधा बीच में रुक गए, అక్కడ మీరు ఆగిపోయావా, कहीं और चले गए, ఇంకా రోడ్డు మీకు తప్పిపోయింది, कोई मतलब देगा. దానికి ఒక మీనింగ్ ఉంటుందా? जहाँ जाओ तो वहाँ के नहीं रह गए. మీరు అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే మీ పని అవుతుంది. इसलिए सही ढंग से विश्वास, प्रभु के सामने सही बात बताइए. ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్ట్ మాట దేవుడికి చెప్పాలి. आपको आशीष चाहिए, నీకు ఆశీర్వాదం కావాలా? प्रभु बोलेगा कितने प्रकार का आशीष है. ఆశీర్వాదం వెరైటీ ఆశీర్వాదం ఉంది. मैं क्या आशीष दूं? నీకేమి ఏ ఆశీర్వాదం ఇచ్చారు? जैसे कोई बोलता है कि नौकरी का आशीर्वाद है, नौकरी चाहिए, మాకే జాబ్ కావాలా, ఆశీర్వాదం ఏమన్నారు. जॉब दूसरे प्रकार के हैं. జాబ్ కూడా ఎన్ని ప్రకారంగా ఉన్నాయి. आपको कौन सा देगा वो आपको बताना है. మీరు చెప్పాలా మీకు ఏకైకి జాబ్ కావాలా. कुछ लोग टीचर का ट्राई कर रहे हैं. ఎంతమంది టీచర్ కోసం ట్రై చేస్తున్నారు. टीचर का बोलो ना प्रभु के सामने. అంటే టీచర్ పోస్ట్ కోసం దేవుడికి చెప్పాలా. क्यों प्रभु को कंफ्यूज करते हो? దేవుడికి మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు, एकदम क्लियर होना चाहिए. ఏంటంటే దేవుడికి ఏది చెప్పాలా క్లియర్గా చెప్పాలా. अगर जब भी प्रेयर करते हो आप, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, कंटिन्यू करते जाइए. మీరే కంటిన్యూ ప్రార్థన చేయండి. जिस दिन आपके अंदर की आवाज मिल गया, ఇప్పుడు దేవుడు స్వరము దేవుడు ఉత్తరం మీకే దొరికింది, ये हो गया, అది జరిగిపోయింది. उसके बाद उस प्रेयर को रोकी केवल धन्यवाद देते जाइए. ఆ టైం మీకు దొరికిన తర్వాత ప్రార్థన ఆపేసి దేవుడికి స్తుతి చేయాలి. शरीर में मिलने वाला पहले आत्मा में आता है. ఏంటంటే శరీరంలో ఏది దొరుకుతుంది అది ఆత్మ నుండి కూడా దొరుకుతుంది. पहले अंदर आता है तब तो बाहर आएगा. ఇప్పుడు లోన్ వస్తే బయటికి వస్తుంది, బయట వస్తుంది. अंदर तो आ जाता है, आप उसको बाहर आने नहीं देते हो. ఏంటంటే లోన్ వచ్చేది కానీ మీరు బయటికి అది కనబడలేదు, మీరు చేయలేదు. क्यों? सबके वजह से. ఏంటంటే మీ అందరూ కోసమే.
समझ में आ गया मेरी बात? మీకే అర్థమవుతుందా మా మాట? कितने लोग समझ रहे मेरी बात? ఎంతమంది ठीक है, थोड़ा प्रार्थना करके उसका आज के सब्जेक्ट में जाएंगे। ఆ ప్రార్థన చేసి ఈరోజు సబ్జెక్ట్కి వెళ్దాం. तो आपको मैं थोड़ा मैं टेस्ट करना चाहता हूँ, कितने लोगों को शरीर में दर्द है? ఎంతమందికి శరీరం ఎన్ని పాత అయినా నొప్పి ఉంది? हाँ, दर्द से कितने लोग परेशान हैं? मैं देखना चाहता हूँ ఎంతమందికి నొప్పి ఉంది? जितने लोग कितना ही पुराना शरीर दर्द, पेट दर्द, पीठ दर्द है ना, ఎలాంటి జబ్బులైనా ఏ నొప్పి అయినా ఎంత పాత నొప్పి అయినా ఎంతమందికి ఉంది చెయ్యతే ఉంటుంది. और हाथ उठा लीजिए, मैं देखना चाहता हूँ। तुरंत मिल जाएगा संजय अगर आप लोग विश्वास मत कीजिए, शंका मत कीजिए। మీరు విశ్వాస చేయండి, సందేహం చేయకూడదు. तो जिस जगह प्रॉब्लम उस जगह आप हाथ को रखिए, మీకు అక్కడ నొప్పి అవుతుంది, అక్కడ మీరు చేయి పెట్టండి. संजय आपका विश्वास आपको करेगा। ఇప్పుడు మీ విశ్వాసం మీకే గొప్ప కార్యాలు చేస్తారు. हमारा कोई रोल नहीं है, ఇక్కడ పాస్టర్ గారు రోల్ ఏమీ లేదు. मैं आपके प्रॉब्लम प्रभु के सामने रखूंगा। ఏంటంటే మీ ప్రాబ్లము మీకున్న బాధ దేవుడి మీద పెడతారు పాస్టర్ గారు. जवाब प्रभु आपको देगा आपके विश्वास के अनुसार। ఏంటంటే ప్రార్థనకి జవాబు మీ విశ్వాస ప్రకారంగా మీకు జవాబు ఇస్తారు. धन्यवाद धन्यवाद धन्यवाद, కలుమైంది. थैंक यू जीसस। आंखें बंद करूंगा. हाँ, थैंक यू जीसस। प्रभु मैं आपका धन्यवाद करता हूँ इस सुंदर मीटिंग के लिए। आप बड़े प्रभु जी, यीशु नाथ जी के नाम से एक लोग को ब्लेस कीजिए प्रभु जी। हालेलुया। आज के वचन को आपके हाथों में देता प्रभु जी। आज की उपस्थिति पवित्र आत्मा की उपस्थिति बहुत आए बने रहने पाए। पवित्र आत्मा इस जगह पे आपकी उपस्थिति महसूस करने पाएगी, आपका सामर्थ को महसूस करने पाए। इस जगह आप हैं आपकी उपस्थिति महसूस करने पाए। हालेलुया हालेलुया। आपकी उपस्थिति को दर्शाइए प्रभु परमेश्वर, उपस्थिति को दर्शाइए प्रभु जी। इस जगह पे आप हैं प्रभु जी, यीशु के नाम से आप छुइए 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 प्रभु जी। किसी को शरीर में दर्द है, यीशु के नाम चंगे होने पाए। चाहे जो भी दर्द है, हाथ में, पैर में, कमर में, कान में, आंख में, सर में, यीशु के नाम से हर एक घुटना का दर्द जा रहा है। यीशु के नाम से ग्रहण कीजिए, यीशु के नाम ग्रहण कीजिए, यीशु के नाम से ग्रहण कीजिए। प्रभु आपको ब्लेस कर रहा है प्रभु जी। आपकी उपस्थिति शुरू से लेकर तक बने रहे, यीशु के नाम मांगता हूँ। आमीन आमीन आमीन. थोड़ा चेक कर लीजिए कैसा है, మీరు చెక్ చేయండి. कोई फर्क हो तो बता सकते हैं। మీరు చెక్ చేయండి, ఏదైతే మీకు డిఫరెన్స్ ఉంటే మీరు చెక్ अगर सुधार आया है तो क्या प्रॉब्लम था? మీకు ఏదో ప్రాబ్లం ఉంటే మీరు చెప్పాలా. जो विश्वास करे, जो मानेगा वही होगा, जो बोला था। మీరు ఏ విశ్వాస చేస్తే మీకు అదే దొరుకుతుంది అనేసి నేనే చెప్పాను. अगर ध्यान से आपने उपस्थिति महसूस, भाषा ना समझो कोई बात नहीं, భాష మీకు అర్థమవుతుందా లేదా? लेकिन परमेश्वर की उपस्थिति को समझो। ये सब इंग्लिश स्टूडेंट है सब है और सबको ये हिंदी मालूम होता है. हाँ, कितने बंदे है हम लोग को नहीं आता है. हाँ, कर रहे हो है ना? तो किसी को कहते हुए इतना बता दी ఎవరికే దేవుడి కార్యం చేశారంటే మీరు చెప్పాలా. నాకు ప్రభుత్వ సుస్తకొల్లే కొనుకొల్లే అనుభవలే बता दीजिए माइक में। మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చారు. माइक में प्रभुଙ୍କର ଗୌରବ ହଉ। దేవుడికి ଆଜି వందనాలు. ମୋତେ ବହୁତ ପେନ୍ ହେଉଥିଲା, କାଲି ରାତିଠୁ ପୁରା ପେନ୍ ହେଉଥିଲା, ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ। କାଲି ମୋତେ ଡାକିଲେ, ଆଉ ଭାଇଙ୍କ ନାମ ଶୁଣୁ ଶୁଣୁ ମୁଁ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଆସିଲି। ଆଉ ପ୍ରଭୁ ଏଇଠି ମୋ ପାଇଁ ମୋତେ ଆହ୍ୱାନ କରିଥିଲା, ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ। ଏ ଗୋଡ଼ଟା ବି ବହୁତ ପେନ୍ ହେଉଥିଲା, ଏ ଗୋଡ଼ ପେନ୍ ହେଉଥିଲା, ପୁଣି ମୁଣ୍ଡ ପେନ୍ ହେଉଥିଲା। ମୁଁ ମାନେ ଗୋଡ଼ ପୁରା କଟାଟି କରି ରଖିପାରୁନଥିଲି, ପୁରା ଷ୍ଟ୍ରେଟ୍ ହେଇ ବସିଥିଲି, କିନ୍ତୁ ପ୍ରଭୁ ମୋତେ ସ୍ପର୍ଶ କଲା। ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ, ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ। కాబట్టి बहुत दिन होला मोर लेडी के प्रेगनेंट थी जस्ट तो 3-4 मास हो तो मो डॉक्टर पाखो को मत मने नहीं जीवा भाई कथा अछि किंतु मने नहीं किंतु काली भी सार को कहितली कि मते डॉक्टर पाखो को न ना मो भाई ना घरे प्रेयर जीवार अछि हो जाओ
तो मु टाइम ना हले मु जी 8टा परे करी किंतु मोर इच्छा थिला ईश्वरकर अनुग्रह सृष्टि होगा किंतु मु गड़टा एमती गली मत बहुत पेन होता प्रभु जी आज मत सृष्टि ये 3 मंथ हुआ इनफैक्ट यहाँ पेन आता था हस्बैंड को बड़ा जस्ट इतनी पेन हमको डॉक्टर के पास ले चलो नहीं आज प्रार्थना है हम नहीं लेंगे तो प्रार्थना का है अभी प्रभु को छू के चकाएंगे ఏంటంటే నేను ఈ ప్రార్థన చేయలేదు కానీ ఈ పరిస్థితికి చూసేసి ఆ ప్రార్థన చేశాను ఏంటంటే మీరు అందరూ ఆత్మలను ఉన్నారు బట్టి నేను అలాంటి చిన్న ప్రార్థన చేశాను అందుకే నేను ఇది చిన్న ప్రార్థన చేశాను ఎవరు ఇంకా ఉంటే మీరు చెప్పవచ్చు సిగ్గుపడకూడదు ఏంటంటే దేవుడి మహిమ కోసమే నిలబడాలి जस्ट के पेन होचे अपन माने प्रेयर को देले पेन हो रहा है प्रेयर कीजिए हाँ पर करिए हाँ ओके हालेलुया और नहीं हाँ तो आज हम वचन देखेंगे हाँ लूका की सुसमाचार 13 अध्याय लूका 13 पर देखिए 13 अध्याय 6 से लेकर 9 तक 6 to नहीं 6 ରୁ 9 पर्यंत नहीं पढ़ लेंगे पढ़ंतु ସେହି ଦୃଷ୍ଟାନ୍ତ କରିବେ ଜଣଙ୍କର ଦାକ୍ଷ କ୍ଷେତ୍ରରେ ଗୋଟିଏ ଡିମିରି ଗଛ ଲଗାଯାଇଥିଲା ସେ ଆସି ସେଥିରେ ଫଳ ଖୋଜିଲେ କିନ୍ତୁ ପାଇଲେ ନାହିଁ ତେଣୁ ସେ ମାଳିକି କହିଲେ ଦେଖ ଏହି 3 ବର୍ଷ ହେଲା ମୁଁ ଆସି ଏହି ଡିମିରି ଗଛରେ ଫଳ ଖୋଜୁଅଛି କିନ୍ତୁ ପାଉନାହିଁ ଏହାକୁ ହାଣି ପକାଅ ଏଇଟା କାହିଁକି ଭୂମିକୁ ମଧ୍ୟ ଅକର୍ମଣ୍ୟ କରୁଅଛି ମାତ୍ର ସେ ତାଙ୍କୁ ଉତ୍ତର ଦେଲା ପ୍ରଭୁ ଏହାକୁ ଏହି ବର୍ଷଟି ମଧ୍ୟ ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ ମୁଁ ଇତିମଧ୍ୟରେ ଏହାର ଚାରିପାଖ ଖୋଳି ଖତ ଦେବି ଆଉ ପରେ ଫଳ ହୁଏ ତ ଭଲ ନହେଲେ ତାହାକୁ ହାଣି ପକାଇବେ తెలుగులో చూడండి తెలుగు Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. क्या आप खुश हैं? कौन मेरे ये आनंदमा जोर से बोलिए हालेलुया 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 प्रभु आपको ब्लेस कर रहा है దేవుడికి దీవిస్తున్నాను आपका जो काम रुका हुआ था ये పని మీకు ఉండిపోయింది अविश्वास की आज की मीटिंग के बाद आपका काम क्लियर हो रहा है ప్రార్థన తర్వాత పని పూర్తిగా క్లియర్ అయిపోతున్నాయి कोई बिजनेस करते हैं आप में से ఎవరు బిజినెస్ చేస్తున్నారు हाथ उठा लीजिए तो बिजनेस है तो బిజినెస్ क्या आपका बिजनेस में प्रॉब्लम चल रहा है మీ బిజినెస్ లో ఏం ప్రాబ్లం ఉందా हाँ या ना ఉందా లేదా అన్నట్టు చెప్పాలా बता दीजिए। आप विश्वास कीजिए आपका बिजनेस में प्रोग्रेस होने जा रहा है ఏంటంటే మీరు విశ్వాసం చేయండి మీ విశ్వాస అభివృద్ధి అవుతుంది हाँ, ये प्रॉफिटिक वर्ड है ఇది ఏంటంటే ప్రవచన మాట आपका बिजनेस जिनका भी जो बिजनेस था आप विश्वास करेंगे आप देखोगे बढ़ते जा रहा है ఏంటంటే ఎవరు వీళ్ళు విశ్వాస చేస్తారు ఎవరు ఏ బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ లోని అభివృద్ధి వస్తున్నాయి హల్లెలూయా प्रभु के अनुग्रह से मैं बोलता हूँ प्रभु घटाता है जो बोल रहा प्रभु मेरे घटा रहा है ఏదంటే నేను అక్కడ వెళ్తే కూడా నేను ఏది చెప్తే దేవుడు అది చేస్తున్నాను महाराष्ट्र का घटना है మహారాష్ట్రలోని ఒక జరిగిన ఘటన प्रभु लास्ट टाइम में లాస్ట్ టైంలోని वहाँ के मीटिंग कराने वाले के पास पैसा नहीं था అక్కడ మీటింగ్ చేసిన వ్యక్తి దగ్గర డబ్బులు లేదు हमको
गिफ्ट देने के लिए भी उसका कुछ नहीं था। వాళ్ళు కొన్ని గిఫ్ట్ ఇచ్చేందుకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు. बहुत निराश थे वे लोग। వాళ్ళు నిరాశగా కూర్చున్నారు. आपको खाली हाथ भेजना नहीं चाहते हैं। ఏంటంటే పాస్టర్ కి కాలు చేతులని పంపించడానికి ఇష్టం. पैसा खत्म हो गया, सब निराश हो गए। ఏంటంటే డబ్బులు లేదనేసి వాళ్ళు నిరాశంగా ఉన్నారు. प्रभु ने लास्ट टाइम उनके लिए तुरंत किया 72,000। ఏంటంటే ఆ లాస్ట్ మూమెంట్కి 72,000 దేవుడు అద్భుత కార్యం. मेरे सेवक लोगों के लिए कुछ हेल्प कर बोले। ఇది ఏంటంటే దేవుడి సేవకులకి సేవ చేసిన వచ్చారు కదా, వాళ్ళకి మీరు సహాయం చేయమని దేవుడు ఇచ్చారు. लोग हिल गए, జనాలు కదిలిపోయాడు. इतना पैसा अकाउंट में कैसे आ सकता है? ఏంటంటే ఈ డబ్బులు అక్కడలోనే వస్తుంది. उधर अन्य जाति लोग भी हिल गए। इतना 72,000 रुपये देती कोई नहीं। ఏంటంటే 72,000 అక్కడలోనే వస్తుంది. एक उनका साथी बोला कहीं भर्ती तो नहीं है। ఇది ఏంటంటే तो दूसरे अकाउंट में पैसा डाल के देखा, ఏంటంటే వేరే అకౌంట్లో ఇంకా డబ్బులు పెట్టారు. वो चला गया। ఆ డబ్బులు వెళ్ళిపోయింది. वो सही में प्रभु का चमत्कार है। ఏంటంటే దేవుడు చేసిన అద్భుత కార్యం. प्रभु ऐसे ऐसे चमत्कार को करता है। దేవుడు అలాంటి కార్యం కూడా దేవుడు बस చేస్తారు. आप विश्वास कीजिए। మీరు విశ్వాస చేస్తే దేవుడు अगर आप కార్యం रिस्क उठाओगे प्रभु आपके लिए चमत्कार करेगा। చేస్తాడు. रिस्क उठाओगे तो మీరు యొక్క బాధ్యతని నిలబడితే దేవుడు ఆ కార్యం చేస్తాడు. आज का हम सब्जेक्ट देखते हैं, మీకే నేను ఒక సబ్జెక్ట్ ఇస్తున్నాను. बिना फल वाला अंजीर का पेड़ ఏంటంటే అంజీరు చెట్టు, ఫలించలేని చెట్టు. है तो छोटा सा टॉपिक, ఇది ఒక చిన్న స్టోరీ, इसमें बहुत गहरा मीनिंग निकलता है। కానీ ఇక్కడ చాలా రహస్యం మీనింగ్ ఉంది. मैं आपको मीनिंग बताऊंगा ज़्यादा। ఏంటంటే రహస్యం విషయం మీకు చెప్తాను. अंजीर का पेड़ क्या को दर्शा रहा है? ఏంటంటే అంజీరు చెట్టు एक मसीह व्यक्ति को दर्शा रहा है। ఒక విశ్వాసికి అది గుర్తుగా ఉంది. एक विश्वासी के अंदर एक मसीह बना हो तो क्या मतलब? ఒక విశ్వాసి దగ్గర దేవుడిలా పెడితే అది ఏంటి గరికే సూచన. ये अंजीर का पेड़ का काम क्या था? ఈ అంజీరు చెట్టు పని ఏంటి? फल देना। ఏంటంటే పండు ఆ ఫలము వేరే వ్యక్తికి ఇచ్చాల. लेकिन उसने फल नहीं दिया। ఏంటంటే ఆ చెట్లని ఫలము రాలేదు. एक विश्वासी का काम है प्रभु में बढ़ना। ఏంటంటే ఒక విశ్వాస పని ఏంటంటే దేవుడిని వెతకాల. क्या वो रुक गया है? ఏది ఉండిపోయింది प्रभु को पसंद आएगा? దేవుడికి అది ఇష్టమవుతుందా? प्रभु चाहता है దేవుడు ఇష్టపడుతున్నారు. आप प्रभु में बढ़े। మీరే దేవుడిని వెతకాల. जब आप शुरू प्रभु के पास आए, మీరే స్టార్టింగ్ గా దేవుడి దగ్గరికి వచ్చిన టైము वास्तव में प्रेयर करवाते रहते हर बात के लिए। ఏంటంటే పాస్టర్ మాకు ప్రార్థన చేయమన్నారు. 10 साल के बाद भी अगर आप वही करा रहे हैं, 10 సంవత్సరాల తర్వాత కూడా అది మీరు చేస్తున్నారంటే आपने क्या प्रोग्रेस किया है? మీ జీవితంలో మీకు ఏంటి అభివృద్ధి వచ్చింది? प्रियो, ప్రభు हम सबको बुलाया प्रभु का सुसमाचार के लिए। ఏంటంటే మా అందరికీ దేవుడు పిలిచేది దేవుడు సువార్త చేయడానికి. नया नियम में हर कोई प्रभु का सेवा कर सकता है ఏంటంటే కొత్త నిబంధనలని అందరూ దేవుడి సేవ చేయొచ్చు अपने स्तर पे। మీ ఇష్టం ప్రకారంగా. सुसमाचार सुनाना सबके लिए। ఏంటంటే సువార్త అందరు చేయాలా. पास्टर का काम ही हम सबका काम है। పాస్టర్ పని కాదు, మా అందరి పని అది. हमने उद्धार पाया, ఏదంటే మీకే మాకే రక్షణ దొరికింది, हमको बताना है दूसरों को। వేరే వ్యక్తికి మనం చెప్పాలా. हमने चंगाई पाया, ఏంటి మాకే స్వస్థత వచ్చింది, लोगों को बताना है। మా వేరే వ్యక్తికి మనం చెప్పాలా. अगर हम ये काम नहीं करते क्या मतलब? ఈ పని మనం చేయలేకపోతే దానికి అర్థం ఏంటి? ऑनलाइन मीटिंग में कुछ दिन ले रहा था, ఇది ఆన్లైన్ మీటింగ్ లో నేను పాస్టర్ గారు మీటింగ్ చేసిన టైము बहुत बड़ा गवाही आया। ఏంటంటే చాలా పెద్ద సాక్ష్యం వచ్చింది. मैंने कहा कि ये गवाही अपने लोगों को बताना। ఏంటంటే మీ జీవితంలో నేను చేసిన అద్భుత విషయం వేరే వ్యక్తికి మీరు చెప్పమన్నారు. जैसे काम बना ना तो 11 हो गए, जैसा काम बना बंद, मीटिंग बंद, అలాంటి పని జరిగింది. ఆ మీటింగ్ బంద్ అయిపోయింది, आना ही बंद, ఆ ఆహారం కూడా బంద్. अगले बार का प्रॉब्लम नहीं पड़ेंगे ये लोग। ఇంకా ముందుకి ఏ ప్రాబ్లం మీద వాళ్ళు పడిపోతే इसलिए प्रिय, जब आशीष पाते हैं हम लोग, ఇప్పుడు మన దేవుడు ఆశీర్వాదం పొందిన తర్వాత వేరే వ్యక్తికి చెప్పాలా, లేకపోతే అది ఇంకా ప్రాబ్లం వస్తే उसकी उपकार को ना भूलें, उसकी दया को ना भूलें। ఏంటంటే వాళ్ళు చేసిన దయాకే మర్చిపోకూడదు. आप समझ रहे मेरी बात? ఆ, तो हम पॉइंट को देखते हैं। ఈ వాక్య రహస్యం విషయం మనం చూద్దాము. फिर उसने यह दृष्टांत भी कहा దేవుడు ఈ దృష్టాంతంగా చెప్పారు,
किसने कहा? ఎవరు చెప్పారు? यीशु मसीह ने कहा। యేసు ప్రభు చెప్పారు. अपने लोगों को वो వాళ్ళ ప్రజలకి చెప్పు, दृष्टांत के माध्यम से समझाते थे ఏంటంటే దృష్టాంతి చెప్పేస్తే వేరే వ్యక్తికి ఆ పూర్తిగా అర్థమైపోతుంది. ताकि ये लोग समझें। ఏంటంటే జనాలకి అర్థమైతే మంచిది. प्रभु ज्यादातर दृष्टांत में हर बात को बताए हैं। ఏంటంటే దేవుడు దృష్టాంతులని ఎక్కువ మాట్లాడారు. तो हम आगे देखते हैं। ముందుకు వెళ్దాము. किसी की अंगूर की बारी में చూడండి, ఈ ద్రాక్ష చెట్లని తోటలని एक अंजीर का पेड़ लगा हुआ है। ఒక అంజీరు చెట్టు ఉంది. अब टॉपिक आ रहा है, ఇప్పుడు ట్రాఫిక్ మనం వెళ్తున్నాము. अंगूर की बारी में చూడండి, ద్రాక్ష తోటలోని एक अंजीर का पेड़ ఒకే అంజీరు చెట్టు ఉంది, है ना। अन्य जातियों के बीच में ఏంటంటే ఈ అన్ని జాతులు ఉన్నారు కదా వేరే వేరే, ఆ లోను एक मसीह व्यक्ति। ఒకే క్రిస్టియన్స్. చప్పుడు కూడా అర్థమైందా? అర్థమైందంటే చాలా చెప్పు. मेरा बताने का तरीका ऐसा ही रहता है। నేను చెప్పిన మాట ఇలాంటి आपको समझ में नहीं आया तो इधर पढ़ा हुआ क्या मतलब? నీకు అర్థం అవ్వకపోతే అది దీన్ని బట్టి చెప్పిన ఇది అర్థం లేదు. दाग की बारी था, ఒక ద్రాక్ష తోట ఉండింది, उस जगह पे ఆ లోను एक अंजीर का पेड़ लगा हुआ था। ఒకే అంజీరు చెట్టు ఉండేది. अंजीर का पेड़ को लगाया गया था, ఈ అంజీరు చెట్టు కూడా ఆ చెట్టు తెచ్చేసి అక్కడ పెట్టాడు. एकमात्र पेड़ था। ఒకే చెట్టు. कितना भरोसा करके मालिक उस जगह पे उसको लगाया था होगा। ఆ యజమానులు ఎంత ఆశతని ఆ ఒక్క చెట్టు అక్కడ పెట్టాడంటే, सोचिए प्रभु हमसे कितना भरोसा करता है। నీకే మాకే దేవుడు కూడా ఎంత ఆశతని ఉంటున్నారు చూడండి. तभी तो हमको उद्धार दिया है। అందుకే మీకే మాకే రక్షణ దేవుడు ఇచ్చాడు. हमको उसके बात को मानना है। ఏంటంటే దేవుడు మాటకి మనం లోబడాలా. इतने अंगूर के बीच में उसको क्यों लगाया? చూడండి, ఎంత ద్రాక్ష చెట్టు తోటలోని ఒకే అంజీరు చెట్టు ఉంది. उस पेड़ के ऊपर प्रभु भरोसा करता था, ఏంటంటే ఆ చెట్టుకి దేవుడు ఆశతని పెట్టాడు అక్కడ. या बोल सकते वो मालिक भरोसा करता था। అది పని చేసిన యజమానులు ఆశతని ఉన్నారు. तो उसको पेड़ उस जगह पे लगाया। అహలే ఆ చెట్టు అంజీరు చెట్టు ద్రాక్ష తోటలని వేసాడు. ये कभी कभार ऐसा होता है, ఇప్పుడు అలాగే జరుగుతుంది. अन्य जाति के बीच में एक मसीह व्यक्ति फंस जाता है అన్ని జాతులని మన ఒకే క్రిస్టియన్స్ లోన్ అంటున్నారు. और उसको अपने आप को मसीह बोलने में शर्म आता है। ఏంటంటే ఈ అందరు హిందువులు ఉంటారు కదా, నేను క్రిస్టియన్ అంటే అతనికి సిగ్గు. कहाँ जा रहा था? घूमने जा रहा था। ఏంటి మీరు అక్కడికి వెళ్తున్నారు? లేదు, అది తిరిగి వెళ్తున్నారు. कहीं कुछ तो नहीं बोले लोग, ఏంటంటే వేరే వ్యక్తి క్రిస్టియన్ అని చెప్పదు కదా. कहीं अपमान तो मेरा ना कर दे, ఏంటంటే మాకు అపమానం వస్తుంది అనేసి అలాంటిదే చెప్తారు. ऐसा करूँ। ఇలాగే చెప్పతే उस जगह खुल के प्रभु की महिमा करे तभी तो ब्लेस करेगा। అలాంటి జాగాలని హృదయని మన ఏంటంటే ప్రకటించాలి దేవుడి కోసం. हम डरते हैं तो प्रभु क्यों ब्लेस करेगा? మన భయపడితే దేవుడు మీకు మాకు ఎందుకు ఆశీర్వాదిస్తారండి? अक्सर यही लोग बोलते हैं मैं अकेला हूँ, अपने घर में हूँ, क्या करूँ? ఏంటంటే జనాలు చెప్తారు కదా, మనందరికీ నేను ఒకరి క్రిస్టియన్స్ కదా, నేను ఏడ్ చేస్తాను అనేసి అలా मेरे చెప్తారు. घर में पूरे अन्य जाति हैं। మా ఇంట్లో ఎవరు దేవుడికి నమ్మలేదు కదా, నేనే ఒక్కరు కదా. प्रभु क्या बोल रहे हैं? तुम सही रहो ना। ఏంటంటే దేవుడు ఏం చెప్తానంటే మీరు కరెక్ట్ ఉంటే చాలు. मेरे हाथ में सौ तुम उनके लिए प्रेयर करो बस, तुम उनके लिए प्रेयर करो बस। మీరు అతను మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలి. मैं तो बदलूंगा। నేనే మార్చిన వ్యక్తి దేవుడే. प्रभु पर भरोसा करना छोड़ के परेशान हो जाते हैं। ఏంటంటే దేవుడికి ఆశ పెట్టిన వ్యక్తి వదిలేసి వాళ్ళే నిరాశంగా మారిపోతున్నారు. यही तो होता है। ఇదే జరుగుతుంది. निराशा आया, నిరాశ వస్తే हमारा नुकसान। ఏంటంటే నిరాశ వచ్చిందంటే మీకే లాసే. डर, निराशा आया, ఇప్పుడు నిరాశ వస్తుంది, हमारा नुकसान करके जाता है। ఏంటంటే మాకి అది లాస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. जिससे डरना चाहिए हम उससे नहीं डरते हैं। ఎవరికి మన భయపడాలా, వాళ్ళకి మన లేకపోతున్నారు. है ना, जिससे डर नहीं डरना चाहिए उससे डरते हैं। ఎవరికి మనకి భయం చేయకూడదు, అతనికి మనం భయపడుతున్నాం. ऐसा चीज प्रभु आपको संभालेगा, అలాంటి అయితే దేవుడు మీకు ఏం చేస్తారు, మీ తరపున నిలబడతారు. वो आपके लिए रास्ता खोलेगा। ఏంటంటే బంధు ఉంటే కూడా దేవుడు రోడ్డు తీస్తారు, అక్కడ ద్వారం ఇస్తారు. प्रभु जो भी करता है सोच समझ के करता है। ఏంటంటే దేవుడు ఏం చేస్తారు, టైంలీ చేస్తారు.
प्रभु ये जो दृष्टांत बता रहे हैं దేవుడు ఈ దృష్టాంతంగా మాట్లాడుతున్నారు. सोच समझ के बता रहे हैं। ఏంటంటే ఏంటంటే అన్ని తెలిసి చెప్తున్నారు. वो दृष्टांत के माध्यम से आपसे वो क्या कहना चाह रहे हैं? ఆ దృష్టాంతం ద్వారా దేవుడు మీకు ఏది చేయాలో చెప్పాలా అది చెప్తున్నారు. इस पॉइंट को समझिए। ఈ మాటని మీరు గుర్తు పెట్టండి. मैं यहाँ तक समझाया, నేను ఎంతవరకు మీకు చెప్పాను. अंगूर की बारी में अंजीर का पेड़ देखने आया। ఏంటంటే అంగూరు తోటలని ఏంటంటే ద్రాక్ష తోటలని అంజూరు చెట్టు వచ్చింది. और उसमें फल ढूंढने आया परंतु ना पाया। ఏంటంటే అక్కడ పండు కోసం వచ్చారు కానీ అక్కడ దొరకలేదు, ఫలం దొరకలేదు. सोचिए बड़े विश्वास के साथ उस जगह पे फल ढूंढने आया लेकिन कोई नहीं पाया। ఏంటంటే దేవుడు ఆ తోటకు వచ్చేసి ఏమో ఫలము దొరుకుతుంది అనేసి ఆసక్తిగా వచ్చాడు కానీ అలా ఫలము దొరకలేదు అనేసి అలా నిరాశగా ఉన్నారు. बिना फल का कोई मतलब नहीं। ఇది ఫలం లేకపోతే అది దీనికి అది విశ్వాసం కాదు. आप कितने साल से मसीह हैं कोई मतलब नहीं। ఎన్ని సంవత్సరం మీద క్రిస్టియన్స్ అది దానికి పట్టించకూడదు. अगर आपके अंदर विश्वास नहीं है तो कोई मतलब नहीं। మీకు విశ్వాసం లేకపోతే మీరు క్రిస్టియన్ అంటే ఎన్ని సంవత్సరం విశ్వాసం అయితే ఏ సుఖము. अगर आपके अंदर विश्वास नहीं है तो మీకు విశ్వాసం లేకపోతే एक अन्य जाति और आप में कोई अंतर नहीं रहेगा। ఏంటంటే వేరే వ్యక్తి వేరే జాతితో మీకే మాకే ఏంటి తేడా ఉండదు. वैसी हालत आपका रहेगा। అలాంటి పరిస్థితి అలాంటిలో ఉంటాయి. बस आप मसीह रहोगे మీరు క్రిస్టియన్స్ పేరుగా ఉంటావు लेकिन आशीषित नहीं रहोगे। కానీ మీకు ఆశీర్వాదం ఉండదు. समझ रहे हो? మీకు అర్థమవుతుందా? ये एक व्यक्ति पहले कॉल किया था मेरे पास, ఒక వ్యక్తి పాస్టర్ గారికి ఫోన్ చేశారు. दिल्ली साइड का था। वो 18 साल का विश्वासी हूँ। వాళ్ళు చెప్తున్నారు 18 సంవత్సరాలు నేను విశ్వాసి, मेरा परिस्थिति नहीं बदल रहा है। కానీ మా పరిస్థితి అలాగే ఉంది, మారలేదు. परिस्थिति से ज़्यादा जरूरी नहीं बोला आपका बदलना। ఏంటంటే పరిస్థితి అలాగే ఉంటుంది కానీ మీరు మారాలా. आप बदलोगे तो आपकी परिस्थिति बदलेगा। మీరు మారితే మీ పరిస్థితి మారిపోతాయి. आपके अंदर नेगेटिव सोच है, మీకు ఏంటంటే నెగటివ్ మైండ్ ఉంది. मैं नहीं कर पाऊंगा, नहीं कर पाऊंगा। ఇది మాకు అవుదు, మా చేతులని అవుదు అనేసి మీ మైండ్ ఉంటే तो कहाँ से काम बनेगा? అలాగే పని జరుగుతుంది. मेरे पास इतनी बड़ी बीमारी में लगता है मैं चंगा नहीं हो पाऊंगा। చూడండి అంత పెద్ద రోగం ఉంది, ఇది స్వస్థత జరుగుదు అనేసి మీ మైండ్ ఉంటే तो कहाँ से आप चंगे होगे? మీకు ఇప్పుడు స్వస్థత రాదు. आपको एडवांस में विश्वास होना चाहिए। ఏంటంటే మీకే అడ్వాన్స్గా ముందు విశ్వాసం ఉండాలి. प्रभु देगा मतलब देगा। దేవుడు ఇస్తారు. अपने विश्वास को बढ़ाएंगे। ఏంటంటే మీ విశ్వాసం పెంచుతాయి. वचन बताने से बहुत हो जाए बताने, ఇది వాక్య చెప్తే ఎక్కువైపోతుంది. लेकिन आपके जीवन न बदले, आप आशीष न पाओ तो क्या मतलब ऐसा वचन का? ఇది మీరే ప్రార్థనకు వచ్చేసి మీకు ఆశీర్వాదం పొందలేకపోతే దానికి అర్థమైపోయింది. थोड़ा सुनो लेकिन सही ढंग से सुनो। మీరే కొద్దిగా మినితే కూడా చాలా జాగ్రత్తగా వినండి. इस पॉइंट के माध्यम से ये सिखाना चाहता हूँ, ఈ చేతి మాధ్యమంలో నేను మీకు ఒక మాట బోధించే ఇష్టపడుతున్నాను. उसने फल ढूंढने आया। దేవుడు ఫలం కోసం ఆ తోటకి వచ్చాడు. प्रभु आप में प्रोग्रेस देखने आया। దేవుడు మీకు మీ పరిస్థితి చూడడానికి వచ్చాడు. आप इतने साल में क्या प्रोग्रेस किए? ఆ టైంలో మీరు ఏది అభివృద్ధి పొందవా? आप 10 साल से मसीह हैं, आप कितने प्रभु के राज्य के लिए काम किए? ఏంటంటే దేవుడు ఎందుకు వచ్చాడంటే మీరు 10 సంవత్సరాలు క్రిస్టియన్స్. चर्च के लिए आपने क्या किया? చర్చ్ కోసమే మీరు ఏం చేశారు? क्या आप प्रभु की आज्ञा मान रहे हो बराबर? దేవుడు ఆజ్ఞకి మీరు లోబడుతున్నారు లేదు అనేసి అలా చెక్ చేయడానికి వచ్చాడు. वो सब देखना चाहता है। అది దేవుడు చూడడానికి వస్తున్నారు. देखिए अगर बच्चा छोटा है, చిన్న పిల్ల ఉంటే क्या वो जिंदगी भर उतनी बढ़ रहे चलेगा? అలాగే ఉంటే మీకు ఇష్టమా? లేదు. नहीं ना। तो प्रभु भी तो चाहता है हम बढ़े। ఈ దేవుడు కూడా అలాగే చెప్తున్నారు. ఆ దేవుడికి ఆశ ఏంటంటే మీరు కూడా బ్రతకాలి, हम बढ़े, మాన బ్రతకాల. लेकिन हमारे अंदर कुछ चेंज ना आए तो మన జీవితంలో మీరు మార్పు లేకపోతే और भी कहता है जो डाली फलती नहीं उसे काट डालता है। ఏంటంటే ఏ చెట్లు మీ పండ్లు లేదు అది కట్ చేయమంటారు. क्यों बोल रहा है? अगर आप बढ़ नहीं रहे तो आपको प्लेस नहीं करेगा। ఏంటంటే మీరు లేకపోతే అది ఉండి సుఖపడలేదు. परमेश्वर जो है बढ़ने वाले को बढ़ाता है। ఏంటంటే ఎవరు వెతుకుతున్నారో ఆయన వెతుకుతున్నారు. దేవుడు వాక जीतने वाले को जिताता है।
ఎవరు గెలిచిన వ్యక్తికి ఇంకా ప్రైజ్ గెలిచిన విషయం వస్తున్నారు. हारने वाले को नहीं जिताता है, అన్న వాళ్ళకు वो नहीं जिताता. ఏంటి ఎవరు ఊడిపోతున్నారో వాళ్ళే ప్రతి పనిలోని ఊడిపోతారు. आप डिसाइड कीजिए आप कैसे हैं. మీరే దేవుడి దగ్గర ఎలాగున్నారో, फलने वाले वृक्ष हैं మీరే ఫలించిన చెట్లాగా ఉన్నారా, कि बिना फल वाले वृक्ष हैं, ఫలం లేదు చెట్లాగా ఉన్నారా? है ना. फल वाले वृक्ष प्रभु आपको फलाएगा. ఏంటంటే ఫలమున ఈ చెట్టు అంటే ఇంకా ఫలము వస్తుంది, పండు వస్తుంది. अगर आप फल वाले वृक्ष नहीं है तो అక్కడ ఆ చెట్లని ఫలం లేకపోతే बहुत पहले की बात है. ఈ ముందు మాట पापा के साथ मैं रहता था. मेरे पापा जहाँ जॉब करते थे वहाँ मैं रहता వాళ్ళ था. నాన్న జాబ్ చేసిన టైం వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో घर के पास एक आम का पेड़ था. వాళ్ళ ఇంట్లో దగ్గర ఒక మైడి చెట్టు ఉండింది. छोटे से धीरे धीरे बड़ा हुआ. అది కొద్ది పెద్ద అయింది. बोले कि इस साल फल लाएगा उस साल फल लाएगा. ఈ సంవత్సరం ఏమో పండు వస్తుంది, వచ్చే సంవత్సరం వస్తుంది అనేసి వాళ్ళు కాస్తున్నారు. जैसा पेड़ बड़ा होता रहा, ఏంటంటే చెట్టు కూడా పెద్ద అయింది. घर के आंगन में इतना कचरा कर देता था हर दिन. ఆ ఇంట్లోని అన్ని అలా చెట్లు అన్ని ఆకులు పడేసి అది కెచ్చడగా అయిపోయి. फल तो देना नहीं है, ఏంటంటే పండు లేదు, ఫలం లేదు, ఆ చెట్లని कचरा दे रहा है. ఏంటంటే ఆ ఇంట్లోని ఏం చేస్తున్నారంటే అన్ని అలా అన్ని పడిపోతున్నాయి. कचरा साफ कर करके परेशान हो गए. ఏదైనా అన్ని క్లీన్ చేసి అలా చాలా బాగా వచ్చేది. फिर क्या किए मालूम है, తర్వాత ఏం చేసేది తెలుసా? ऐसा करके इस पेड़ को काट डालते हैं. ఏంటంటే వాళ్ళ నాన్న చెప్పారు ఏంటంటే మీ చెట్టుకి నరకిస్తాం. पूरा ही काट डाले. అది ఏం చేసేది? నరకేసేది. जब वो हमारा काम नहीं आ रहा क्यों रखें. పనికి రాలేకపోతే ఆ చెట్టు దేనికి లాభము? वो पूरा नुकसान बढ़ा रहा है. అదేంటంటే ఇంకా లోక్సాన్ అది ఖ్యాతి అవుతుంది కానీ లాభం ఎట్లేదు. ऊपर से जड़ फैलते जा रहा है. ఇంకా ఎక్కువ కొమ్మలు చెట్టలు పెద్ద అయిపోతున్నాయి. समझ में आ रहा है मेरी बात. అర్థమవుతుందా మాట? ये अच्छा पेड़ के बारे में कुछ समझा रहा, समझ रहे हैं. ఒక మంచి చేటు కోసమే మీకు చెప్తున్నాను. इसके ऊपर बड़े भरोसे के साथ मालिक आया. ఏంటంటే ఆ యజమానులు చాలా ఆసక్తిని ఆ తోటకు వచ్చాడు. इस जगह पे मैं लगाया हूँ, ఇక్కడ నేను అది వేసాను అంజీరు చెట్టు. बड़ा मैं रिस्क लेके इसको लगाया हूँ. ఏంటంటే చాలా ఆసక్తిని అది చండి చెట్టు వేసాను. ये जरूर फलेगा. అది అలాంట్లో అయితే ఫలిస్తారు. तो अगला पॉइंट में देखते हैं. ముందుకు చూద్దాము. तब उसने बाड़ी के रखवाले से कहा, అలా పనిచేసిన వ్యక్తికి యజమానులకు చెప్పారు, देख 3 वर्ष से मैं इस अंजीर के पेड़ में फल ढूंढने आता हूँ. 3 సంవత్సరాలు అయింది నేను వచ్చేసి ఈ చెట్టుకి చూస్తున్నాను, ఫలం కోసం వస్తున్నాను, परंतु नहीं पाता. కానీ నేను ఇప్పుడు వస్తే కూడా ఫలము దొరకలేదు. इसे काट डाल ఇది మీరు నరికి कि यह भूमि को ఈ భూమికి क्यों रोके. ఇది భూమికి నష్టం చేస్తున్నారు. इसमें बता रहा है कि मालिक बोल रहा है 3 साल से मैं आ रहा हूँ. 3 సంవత్సరాలు నేను వచ్చేసి చూస్తున్నాను. 3 साल मैंने वेट किया. ఈ 3 సంవత్సరాలు నేను కాసి ఉన్నాను. इसका फल देने का काम था వీళ్ళు ఫలం ఇచ్చిన టైం ఉండింది, और ये फल नहीं दिया. వీళ్ళ ఫలము వేయలేదు. और ऊपर से इसका जड़ बढ़ रहा है. ఏంటంటే ఈ కొమ్మలు పెద్ద అయిపోతున్నాయి. अंगूर का जगह भी खा दे रहा है. ఏంటంటే అంగురు చేతికి కూడా నష్టం చేస్తున్నారు. खुद तो फायदा कर नहीं रहा है, ये तो फायदा दे नहीं रहा है. వీళ్ళే మాకి ఇది లాభం వేయలేదు, ఫైదా వేయలేదు. उल्टा अंगूर को भी नुकसान पहुंचा रहा ఏంటంటే है. అంగురు చేతికి కూడా నష్టం చేస్తున్నారు. है ना. ये वचन से ये पता चल रहा है हमको. ఏంటంటే ఈ వాక్య ద్వారా ఇది అర్థమవుతుంది. मालिक बोल रहा मैं 3 साल से देख रहा हूँ. ఈ యజమాని చెప్తారు, నేను 3 సంవత్సరాలు వచ్చేసి చూస్తున్నాను. इसका काम फलना चाहिए, వీళ్ళే పండు ఇచ్చాలా, ఫలించాలా కానీ लेकिन ये फल नहीं रहा है. ఏంటంటే ఈ చెట్లని ఫలం లేదు. और ये पूरा भूमि को रोक रहा है. ఏంటంటే భూమికి కూడా నష్టం చేస్తున్నారు. है ना. देखिए इसका काम था फल दे रहा. ఈ చేతి పని ఏంటంటే ఫలం ఇచ్చాలి పని. अरे ऐसा काम कर रहा है तो खुद तो लगेगा ना. कितना नुकसान हो जा रहा है मालिक का. చూడండి, ఇలాంటి ఫలించలేకపోతే
యజమానులకి మాలిక్కి లాస్ అయిపోతారు. आपको बताना चाहता हूँ उदाहरण के तौर पे, నేను అందరికీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ये एरिया है, ఈ బౌండరీ ఉంది, इस जगह पूरा दाख लगा, अंगूर लगा हुआ है, ఇది అంగురు తోట అనుకోవచ్చు. इस जगह अंजीर का पेड़ लगा है. ఇక్కడ ఒక అంజీరు చెట్టు ఉంది. धीरे धीरे 3 साल हुआ, ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. अब 3 साल के बाद ये दीवार बराबर हो गया. ఆ గోడ వరకే అయిపోయింది, పెద్ద अब ये అయిపోయింది. नीचे पेड़ कहाँ कहाँ तक फैला होगा सोचिए. వాళ్ళు కొమ్మ అక్కడక్కడికి వెళ్ళిపోయింది. यहाँ से लेके यहाँ तक का पेड़ फैल गया. అంతవరకు చుట్టుపక్కల అధికారులు చేసేదేమో. और कितना नुकसान कर दिया सोचिए. మీరు అర్థం చేయండి, ఈ అన్నికి లోక్సాన్ చేశారు, హాని చేశారు. एरिया को 25% एरिया को कवर कर लिया है. 25 జాగాకి అలా చేశారు, అలా అధికారులు చేశారు. समझ रहे हो मेरी बात. अगर इसको नहीं काटा जाए तो చూడండి, ఇది నరకలేకపోతే अंदर फैलते फैलते ఈ వాళ్ళ కొమ్మ పెరిగి पूरा एरिया को खराब कर ఈ देगा. ఏరియాకి నష్టం చేస్తారు. अगर ये फल दे तो నీవే ఫలం ఇస్తే नुकसान नहीं है. नुकसान లేదు. अंजीर का पेड़ है, అంజీరు చెట్టు इजराइल को दर्शाता है, ఇజ్రాయిల్కి గుర్తు. है ना. अंजीर का पेड़ का जिक्र है उसका हर बार. అంజీరు చెట్టుకి ఇజ్రాయిల్కి గుర్తు పెట్టుకున్నారు, ఇజ్రాయిల్కి సదృశ్యం. अंजीर का पेड़ उस जमाने में देखिए, मैं दूसरा मीनिंग बता रहा हूँ. అది ఒక వేరే మీనింగ్లో నేను చెప్తున్నాను. यीशु मसीह इजराइलियों के पास आया, యేసు ప్రభు ఇజ్రాయిల్ దగ్గరికి వచ్చిన తర్వాత उन्होंने उस पर विश्वास नहीं किया, వాళ్ళు విశ్వాస చేయలేదు. अन्य जाति ने किया. ఇది వేరే జాతికి విశ్వాస చేసిన దేవుడు. अंजीर का पेड़ में फल नहीं आया, ఏంటంటే అంజీర్ చెట్లని ఫలం రాలేదు. दाख में फल आया. ఏంటంటే ద్రాక్ష తోటలని ద్రాక్ష చెట్లని ఫలం వచ్చింది. समझ गए. అందరైందా? అర్థమైందా? यहूदी अभी के हिसाब कितने कम लोग हैं. యహూదీ క్రిస్టియన్స్ తక్కువ మంది ఉన్నారు. यहूदी के क्रिश्चियन, యహూదీ ఇజ్రాయిల్ ఓకే. हाँ, अभी तक वो मसीह को नहीं मानते. ఏంటంటే అంతవరకే దేవుడికి అలా నమ్మలేదు యహూదీలు. पूरा दुनिया में मानने लग रहा है, लेकिन वो वैसी का वैसी है. చూడండి, లోకంలోని అందరూ నమ్ముతున్నారు కానీ అతనికి విశ్వాసం లేదు యహూదీకి. जो थे वही है अभी भी. ఇప్పుడు యహూదీ అలా ముందు అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. परमेश्वर उनको ब्लेस तो कर रहा है, దేవుడు అతనికి దీవిస్తున్నారు. वाचा के अनुसार उनको ब्लेस कर रहा है. ఏంటంటే వాళ్ళు చేసిన తీర్మానం బట్టి దేవుడు దీవిస్తున్నారు. परमेश्वर ने बोला है, దేవుడు చెప్పాడు, उद्धार तो यीशु मसीह, రక్షణకర్త యేసు ప్రభు, आशीष तो मिल जाएगा, ఆశీర్వాదం దొరుకుతుంది. लेकिन उद्धार यीशु मसीह से ही मिलेगा. కానీ రక్షణ దేవుడి దగ్గర దొరుకుతుంది. वर्ल्ड की बड़ी बड़ी कंपनी इजराइलियों का ही है, పెద్ద పెద్ద కంపెనీ ఇజ్రాయిల్ వ్యక్తిది, लेकिन उद्धार तो नहीं उनके पास. రక్షణ కూడా వాళ్ళ దగ్గర లేదు. देखिए, इनके पास यीशु मसीह आया, వాళ్ళ దగ్గర దేవుడు వచ్చాడు. उसके बाद काट देना, उसको छोड़ देना, पेड़ को काटना मतलब ఈ చూడండి, అంజీర్ చెట్టుకి నరికేలా అంటే దానికి అర్థం ఏంటి? परमेश्वर यीशु मसीह ने यहूदियों को क्या किया. ఏంటంటే యేసు ప్రభు యహూదీకి వదిలిచాడు. इनके सुसमाचार के लोग तो माने नहीं. అవి వాళ్ళు సువార్తకి నమ్మలేదు. तो ये पेड़ उसी को दर्शा रहा है. ఈ చెట్టు దానికి సదృశ్యం.